అస్సలాము అలైకుం. అందరు బాగుండారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అల్లాతోని. నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబుల వంటల్లో స్వీట్ ఘోడాలు ఎట్లా చేస్తారో చూపిస్తాను చూడండి. 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నా, చపాతీ పిండి, దాంట్లో కలపడానికి కొద్దిగా పాలు, చక్కెర 2 గ్లాసులు, నెయ్యి, ఇది ఖర్బూజా విత్తనాలు, గోడమి, ఈ పాలు దాంట్లో వేసి చేయాలి. పిండి కలుపుకుంటున్నాను చూడండి. గోధుమ పిండి, చపాతీ పిండి, దీంట్లో పాలు కొద్దిగా, కొద్దిగా నెయ్యి వేస్తాను, 1 స్పూన్ అంతా. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకుంటే చాలు. ఎక్కువ పతలాన్ కాకుండా కొద్దిగా పాలు, కొద్ది నీళ్ళు మనం కలుపుకుంటూ ఉండాలి. వేసి కొద్దిగా వేసి కలపాలి. పెట్టవచ్చు, కొద్దిసేపు 1 5 నిమిషాలు నానబెట్టవచ్చు, లేదంటే వెంటనే చేసుకోవచ్చు. దీనికి ఏం నానబెట్టాలని ఏం లేదు. చపాతీకి అయితే మనం నానబెట్టుకోవాలి, చపాతీ పూరీలకు. బాగా మసాజ్ చేసుకోవాలి, కొద్దిగా పిండి చేసుకొని చేయాలి. బాగా పెద్ద ఇట్లా ఎడల్పు చేసుకొని చల్పాన్ చేసుకోవాలి, మందం ఉండకూడదు. ఇప్పుడు చెక్స్లు చేసుకోవాలి ఈ విధంగా. ఇట్లా చాటలో వట్టిపిండి వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వట్టిపిండి వేసుకొని ఇది ఇట్లా అతుక్కోకుండా వట్టిపిండి వేయాలి. ఇట్లా 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 చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. మేము ఘోడే అంటాం, ఇది స్వీట్.
అవన్నీ ఇట్లా తయారు చేసుకున్నాము. కొంచెం ఫ్యాన్కి ఆరబెట్టి ఒక 2 నిమిషాలు అంతలోకి మనం తాలింపు చేసుకున్నాం. ఇది ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి ఒక 2 నిమిషాలు. రెండు స్పూన్లు ఉంది నెయ్యి, ఇంత మొత్తం వేసేస్తా. గోడమి వేస్తాను. విత్తనాలు కొద్దిగా వేస్తున్నాను. కర్బూజా విత్తనాలు. అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. నీళ్ళు పోసేస్తా. నీళ్ళు ఒక 2 లీటర్లు నీళ్ళు పోస్తున్నా. ఇది ఉడికేంత వరకు మూత పెట్టేస్తా. ఉడుకుతున్నాయి చూడండి, నీళ్ళు ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఇవి చేసి పెట్టినట్టు వేసుకోవాలి. ఇది వట్టి పిండి కూడా ఎందుకు వేస్తారంటే కొంచెం చిక్కదనం రానికే, చల్పమానంగా నీళ్ళ మాదిరి కాకుండా. ఉడకాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చక్కెర వేయాలి. ఉడికినాయా లేదా అని ఇట్లా చూసుకోవాలి కొంచెం. పాలు ఒక 1/2 లీటర్ ఉన్నాయి. పాలు వేస్తున్నాను చూడండి. సోంపు, యాలకులు 1 స్పూను పౌడర్ చేసి పెట్టుకునింది 1 స్పూను వేస్తాను. చక్కెర 1/2 కేజీ ఉంది. 2 గ్లాసులు చక్కెర వేస్తాను. పిండి 1/2 కేజీ పిండికి 1/2 కేజీ చక్కెర వేసుకోవాలి, సరిపోతుంది. పాలు 1/2 లీటర్ పాలు
బాగా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకొని తింటే. మంట తగ్గిస్తాను. హై మంట పైన ఉడికించిన, మంట తగ్గించిన. ఇప్పుడు ఉడికినాయి, ఇంకా రెడీ అయినాయి.